నేను ఇక్కడికి ఎలా వచ్చానని మీరందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. హఠాత్తుగా ఒక రోజు అవుట్ ఆఫ్ నోవేర్ జాసూస్ నాతో అన్నాడు, బ్రో నువ్వేమైనా చెప్పు, ఎంత డబ్బులున్నా సరే దాంతో మన సంతోషాన్ని కొనలేము. అది కాదు బ్రో, లైఫ్ ని ఎప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉంచుకోవాలి, అందుకు డబ్బులు సంపాదించాలి. ఏ వస్తువులైతే నీకు సంతోషాన్ని ఇస్తాయో వాటిని నువ్వు కొనుక్కోవచ్చు. అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది. అప్పుడే ఓ ఐడియా కూడా వచ్చింది. సరే అయితే ఓ పని చేద్దాం, నువ్వు 1000 రూపాయల ట్రిప్కి వెళ్ళు, నేను 1,00,000 రూపాయల ట్రిప్కి వెళ్తాను. అప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది దట్ మనీ ఇస్ ఎవ్రీథింగ్. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. సెక్యూరిటీ చెక్స్ అన్ని పూర్తయిపోయాయి అండ్ ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం. బిజినెస్ క్లాస్ లో వెళ్ళబోతున్నాం. అవును, కొంచెం లేట్ గా వచ్చాం. నేనైతే ఈ రోజుని నా లైఫ్ లో అసలు మర్చిపోను బ్రో. నేను ఈసారి గోవా ట్రిప్ కోసం చేసిన ప్లాన్ నువ్వు చూడాలి. ఖచ్చితంగా నీకు పిచ్చి పడుతుంది బ్రో, గ్యారంటీగా చెప్తున్నాను బ్రో. ఓకే, అక్కడ మాపీ ఇంకా జాసూస్ ఏం చేస్తున్నారో చూద్దాం. గాయస్ 1000 రూపాయలు ఉన్నాయి. అభిషేక్ మనల్ని ట్రిప్ కి వెళ్ళమని చెప్పాడు. తన బడ్జెట్ ఏమో 1,00,000 రూపాయలు, మరి మన బడ్జెట్ ఏమో 1000. 1000 కాదు బ్రో, 500 500 అంటే 1000 రూపాయలు ఇద్దరు పంచుకోవాలి కదా. ఈ డబ్బుతో ఎక్కడికి వెళ్ళగలవు చెప్పు. ఏదైనా మంచి హిల్ స్టేషన్ కి వెళ్తాం బ్రో. 1000 రూపాయలు ఏ హిల్ స్టేషన్ కి వెళ్తాం బ్రో? మనకి దగ్గరలో ఏముంది? షిమ్లా చాలా దూరం. రసోలి ఐడియా అయితే బాగుంది, ఎందుకంటే చండీగఢ్కి ముందే వస్తుంది. అక్కడికి వెళ్తే ఈ బడ్జెట్ తో ఈ ట్రిప్ ని పూర్తి చేయగలం. ట్రై చేద్దాం. ఏముంది? సరే త్వరగా లిఫ్ట్ అడుగు, మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. డబ్బులు ఖర్చు పెట్టేస్తే తిండి కూడా డబ్బులు ఉండవు. సరే అయితే మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి ఎవరినైనా లిఫ్ట్ సరే అడిగి పద. నితీష్, నేను నీకు 10,000 రూపీస్ రివార్డ్ ఇస్తాను. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు సిటీ పేరు చెప్పాలి. కానీ ఆ సిటీలో మనం అసలు ఎంటర్ కాలేము. ఆ సిటీలో ఎంట్రీ బ్యాన్. అది ఇండియన్ సిటీయా లేదా? లేదు, అలాంటి క్లూస్ ఏమేమను. కంట్రీ ఇండియానేనా? నేను అవన్నీ చెప్పను బ్రో, సిటీ పేరు చెప్పు. సరే నేను చెప్పు. గుర్గావ్. ఒరే బాబు, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళలేము. వావ్, నేను ఆన్సర్ చెప్పనా? చెప్పు. ఎలక్ట్రిసిటీలో నువ్వు ఎంటర్ కాలేవు కదా. ఆన్సర్ విన్నాక మన బ్రోకి దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది. అంకుల్ కసోలికి తీసుకెళ్తారా? కసోలి వరకు రాదమ్మా, అక్కడ వరకు రారా? అరే బస్ స్టాండ్ కి తీసుకెళ్తారా? బస్ స్టాండ్ కి తీసుకెళ్తారా? 200 మా దగ్గర అంత డబ్బు లేదన్నా. దూరం కాబట్టి 150 అవుతుంది బ్రో. పర్లేదు, 100 రూపాయలు తీసుకెళ్ళి బ్రో. బస్ స్టాండ్ సర్లే, వచ్చి కూర్చోండి, బస్ స్టాండ్ లో వదిలిపెడతా. నువ్వేమంటావు? ఇంకేం చేస్తాం, పదండి, లెట్స్ గో గాయ్స్. బ్రో బాగా ఖర్చు పెడుతున్నాడు. నేనైతే ఇంత ఖర్చు పెట్టను, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే అయితే వెళ్ళు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు, నాతో రాకు. వెళ్ళు. సో గైస్ ఇప్పుడు మనం ఈ బిజినెస్ క్లాస్ సీట్ లో కూర్చున్నాం. మన నితీష్ బిజినెస్ క్లాస్ లో ఫస్ట్ టైం వస్తున్నాడు. అంటే నాకంటే తనే ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అలా వెనక అనుకుని పడుకో బ్రో. ఇది చూడు బ్రో, ఫ్లైట్ లో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇలాంటి స్పెషల్ విషయాలు ఉంటాయి. అవునా, చూపించు. ఉండు, బయటికి లాగుతాను. నాకెందుకు నాకంటే ఎక్కువ అతనే ఎంజాయ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అన్నేమో ముందు మనల్ని డ్రాప్ చేయడానికి 100 రూపాయలు అవుతుందన్నాడు. వచ్చే తర్వాత బ్రతిమాడుకుంటే 80 రూపాయలు తీసుకొని 920 రూపాయలు మాకు ఇచ్చాడు. బ్యాలెన్స్ అంతా 920. సో గాయ్స్ మనం బస్ స్టాండ్ కి వచ్చేసాం. సో నెక్స్ట్ అయితే మనం వెళ్ళి చండీగఢ్ బస్ పట్టుకోవాలి బ్రో. ముందు మనం వెళ్ళి ప్రైస్ ఎంతో కనుక్కొని తెలుసుకోవాలి. అంటే ఫ్రీగా తీసుకోవాలి కదా. పదా అన్నా, చండీగఢ్కి బస్ ఎప్పుడు వస్తుంది? ఇంకో 3 గంటలు పడుతుంది. ఏంటి అంత లేట్ అవుతుందా? సరే చండీగఢ్కి టికెట్ రేట్ ఎంత? 370. ఒక మనిషిగా. చూసారా గాయ్స్, అంకుల్ డ్యూటీలో కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. దీని కారణం మనం గవర్నమెంట్ వాళ్ళే. మా డబ్బు సమస్య ఇప్పటి నుంచే మొదలైంది. చండీగఢ్కి టికెట్ మా బడ్జెట్ ని దాటేసింది. 150కి ఇక్కడ దాకా వెళ్తాం. సరే మరి అక్కడి నుంచి ఎలా వెళ్తాం? అక్కడి నుంచి ట్రైన్లో వెళ్దాం వితౌట్ టికెట్. సరే ముందు వెళ్ళి నీళ్లు తాగుదాం, బాగా దాహం వేస్తుంది. ఆకలి కూడా వేస్తుంది. తాగుదాం, ఎందుకంటే ఇందాకటి నుంచి మాట్లాడి గొంతు ఎండిపోయింది. We have landed in గోవా. సరే ఇప్పుడేంటి, నడుచుకుని వెళ్ళాలా? నడుచుకుంటూ ఎందుకు తిరుగుతాం బ్రో? నువ్వు రాజుల ట్రిప్ కి వచ్చావు. మన ట్రిప్ పేరేంటో తెలుసా? ఏంటి? ద కింగ్స్ ట్రిప్. ఈ కింగ్స్ ట్రిప్ లో నెక్స్ట్ సర్ప్రైజ్ అదేమిటో తర్వాత చెప్తాను. అంటే సర్ప్రైజ్ వచ్చేసింది, కానీ ముందు దాన్ని కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత సర్ప్రైజ్ చేద్దాం. అంటే ముందే క్యాబ్ డ్రైవర్ ని సెట్ చేసుకున్నావేంటి? అసలు ఏంటి బ్రో ఇతను, నేను తనని క్యాబ్ లో తీసుకెళ్తానని అనుకుంటున్నాడు. ఈ రోజు ఈ ట్రిప్ లో ఖర్చు పెట్టడానికి మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. సో వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? చండీగఢ్కి వెళ్తుంది. త్వరగా ఎక్కువ, మధ్యలో బస్ మారుదాం. ఓకేనా? లాస్ట్ సీట్ లో కూర్చున్నాం. సో ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే నీళ్ళకి టికెట్లకి కలిపి ఒక మనిషికి 140 రూపీస్ అయ్యాయి. సో ఇద్దరికి అయితే 280 సో అయింది. దాని కూడా టోటల్ నుంచి మైనస్ బ్రో. ఇప్పుడు మన దగ్గర 640 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 640. కాబట్టి మన ఊరు వెళ్ళేంత వరకు ఆ నీళ్ళు తాగే బతకాలి. మేము పొద్దున్న నుంచి అసలేమీ తినలేదు, మాకు బాగా ఆకలిస్తుంది. సో యు నో గైస్, వి హావ్ టూ మచ్ మనీ, 640 రూపీస్, అండ్ వి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అవర్ ట్రిప్. మన ఇతని మాట విని ట్రిప్ ని ఇలాగే కొనసాగిస్తే ఆ ఊరికి వెళ్ళేలోగా మనం టైర్డ్ అయిపోయి మధ్యలో కన్ఫర్మ్ గా పడిపోతాము. సో గైస్ ఫైనలీ నితీష్ సర్ప్రైజ్
సర్ప్రైజ్ రాబోతోంది. నేను తనని క్యాబ్ లో తీసుకెళ్ళను, నడుచుకుంటూ తీసుకువెళ్ళను నేను చెప్పాను. మనోడు ఇప్పటికే అలసిపోయాడు. ఇప్పటికే 3 కిలోమీటర్లు చాలు, నడిపించావు కదా చాలులే బ్రో. బ్రో. ఇప్పుడు తన సర్ప్రైజ్ వచ్చేసింది. వచ్చేదేంటో చూడు. ఇప్పుడేంటి ఈ కార్ నుంచి డబ్బులు సంపాదించాలా? నేను ఈ బండిని స్పెషల్ గా నీ కోసమే బుక్ చేశాను. నేను డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తాను. లెట్స్ గో. ఎలా ఉన్నావు బ్రో? అరే బాగున్నాయి. ఇది కన్వర్టబుల్ కార్ లా ఉంది. బ్రో దిస్ ఇస్ రాయల్ బ్లూ మినీ కూపర్. ఇప్పటి వరకు మన ట్రిప్ అయిన ఖర్చులు ఏంటో చెప్తాను. ఫ్లైట్స్ కి 30,000 ఖర్చు అయ్యాయి, అంటే 15,000. బిజినెస్ క్లాస్ టికెట్ ఎయిర్ ఇండియా. ఆ తర్వాత ఈ కార్ని నేను 20,000 కి బుక్ చేశాను. సో వీటి కోసం మనం ఖర్చు పెట్టింది మొత్తం 50,000. బట్ ఇంకా నితీష్, మన హాఫ్ బడ్జెట్ బ్యాలెన్స్ ఉంది 50,000. ఆలోచించు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన మెహల్ కి తీసుకెళ్ళబోతున్నాను. గోవాల మహిళ ఉన్నాయా? ఒక్కసారి వచ్చి చూడు బ్రో, నీ మతి పోతుంది. ఆ తర్వాత పార్టీ ఫుల్ నైట్. బ్రో ఈ రోజు Surprises. ఇట్లా బిహేవ్ చేస్తున్నట్టు బ్రో, చాలా ఏం హ్యాపీగా మాట్లాడుతున్నావు బ్రో. బ్రో? నేను ఈ రోజు ఎలాగైనా సరే మోపి ఇంకా జాసు స్ట్రిప్ ని బీట్ చేయాలి. అంటే బాగా డబ్బులు ఉన్నప్పుడు మనం ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో వాళ్ళకి చూపించాలి. మేమిద్దరం ఇక్కడ మినీ కూపర్ లో జాలీగా వెళుతున్నాం. కానీ అక్కడ జాసు హర్యానా రోడ్ వేస్ లో బాగా ఇబ్బంది పడుతున్నాడు. రా బ్రో, త్వరగా వెళ్ళి తినడానికి ఏమైనా ఉంటుందేమో చూద్దాం. డబ్బులు లేనప్పుడు తిండి గురించి ఎలా ఆలోచిస్తావు? నీళ్లు దొరికితే తాగిద్దాం పదా. సో నితీష్, ఆర్ యు రెడీ ఎస్ బ్రో. ఫర్ ద విల్లా టూర్? హర హర మహాదేవ్. ఓకే గైస్, సో ఫైనలీ ఇదే మనం ఉండబోతున్న అద్భుతమైన విల్లా. బ్రో ఒకసారి ఈ విల్లా లోపల ఉన్న వస్తువుల్ని చూడు. ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన వ్యూ కూడా ఉంది. బ్రో నీ అరేంజ్మెంట్స్ అన్ని అసలు మామూలుగా లేవు బ్రో ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు నిన్ను మామూలుగా చూసుకోరు. నీకు 7 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తారు. బోర్ కొడితే సరదాగా ఇందులో దూకి. జాగ్రత్త బ్రో, నాకు స్పార్ పర్స్ దొరకవు. నాకైతే జాలీగా ఉంది. ప్రైవేట్ పూల్ బ్రో. ఇక ఇదిగో ఇచ్చుదు. ఇక్కడ మన ఇద్దరం కలిసి రొమాంటిక్ Dinner డిన్నర్ తింటావా? తింటాం, చీర్స్ కూడా చేసుకుంటాం. కానీ ఇందులో నీళ్లుంటాయి. ఒకసారి సీ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో. ఈ డైనింగ్ ఏరియా, దీని కిచెన్, ఈ బెడ్రూమ్ అయితే అదిరిపోయింది బ్రో. గాయ్స్ ఇది చూసారా? ఇక్కడ ప్రతి విల్లాలోను ప్రతి రూమ్ లోను ఇలా ఇది చిప్స్ chips, ఇంకా ఇది బిస్కెట్స్ biscuits. ఇస్తున్నారు. ఇది సాల్ట్ బిస్కెట్ అనుకుంటాను. చక్రాలు కూడా అదిరిపోయాయి. అసలుకే డైటింగ్ చేస్తున్నాను. సో ఈ విల్లాకి మేము పెట్టే ఖర్చు 25,000 పర్ నైట్. విల్లా మొత్తం అంది. బ్రో మనకి ఇది కొంచెం ఓవర్గా లేదు. నన్ను అడిగితే ఇది చీప్ గానే దొరికిందంటాను బ్రో. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద విల్లాస్ ని ఎక్కువ రేట్స్ కే ఇస్తారు. అండ్ వీళ్ళు మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చారు 25,000 కి. సో మన బడ్జెట్ లో ఇప్పుడు 75,000 ఎగ్జాస్ట్ అయిపోయింది. రూమ్ నంబర్ 2, రూమ్ నంబర్ 3, రూమ్ నంబర్ 4. నితీష్ ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇది 10,000 రూపీస్కే. ఓకే. అసలు నువ్వు ఎంటర్ అవ్వలేని గేట్ పేరేమిటో చెప్పు. మళ్ళీ ఎలక్ట్రిసిటీ లాంటి క్వశ్చన్ తీసుకొచ్చావా ఏంటి? అవును బ్రో, కానీ నువ్వు కొంచెమైనా ఆలోచించాలి కదా. కోల్గేట్. బ్రో నేను బయలుదేరతాను బ్రో. ఐఎమ్ సో ఫన్నీ బ్రో, ఐఎమ్ సో ఫన్నీ. ఓకే గాయస్, మేము ఇప్పుడు పానీపట్టుకు వచ్చేసాం. మాకైతే బాగా ఆకలిస్తుంది. మాకున్న బడ్జెట్ కి ఇదే మా 5 స్టార్ హోటల్. తినడానికి ఏముంది బాబాయ్? రోటీ ఉంది, పప్పు ఉంది. పన్నీర్ లాంటివి ఏం లేవా? రోటీ దాలు 50 రూపాయలకి ఇస్తాం. 6 రోటీలు దాలి 50 రూపాయలు. కూర కావాలంటే 70 ఇవ్వండి. అంటే మొత్తం కలిపి 70 రూపాయలకి ఇస్తావా? ఈ ప్రోగ్రామ్ బాగుంది బ్రో. సరే అయితే ఏసి ఇచ్చే మరి. అసలుకే మనం చండీగఢ్కి వెళ్ళాలి బ్రో. ఇప్పటికే 70 రూపాయలకి తినేసాం. బడ్జెట్ నుండి దాన్ని మేనేజ్ చేసేద్దాం. చూడు బ్రో, మన దగ్గర డబ్బులు లేవు. ఇటు నుంచి ముందుకు వెళ్తే చండీగఢ్ వస్తుంది. ట్రక్ వాళ్ళని లిఫ్ట్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. మనం వెళ్ళిపోవచ్చు. ట్రైన్లో వెళ్దాం బ్రో. ట్రక్ బ్రో నాకు డౌట్. ఇక్కడ 70 రూపాయలకే వచ్చేసింది కాబట్టి షేర్ చేసుకుని తింటున్నాం. అక్కడ మనోడు ఏం చేస్తున్నాడో ఏంటో. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కా తినబోతున్నాం. బ్రో డైటింగ్ లో ఉన్నాడు. ఇది చూడండి, మొత్తం మష్రూమ్స్ మనకే. కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రాకలీ కూడా ఉంది. చూడండి, నేను ప్రాపర్ డైటింగ్ చేస్తున్నాను. సో నేను హెల్తీగానే తినాలనుకుంటున్నాను. ఇక్కడ మేము ఎండలో నుంచుని లిఫ్ట్ అడుగుతూ ఉండిపోయాం. టైం అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఆ
ఆపట్లేదు. సరిగ్గా అప్పుడే అన్నా మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళే దారిలో దిగిపోతాంలే అన్న. అవునా? మేమిద్దరం వెనక్కి ఎక్కుతాం. ఓకే అన్న. బ్రో లెట్స్ గో. కమ్ ఆన్ బ్రో. ఎక్కు తమ్ముడు. ఫైనలీ మన బ్రో కోసం బండి ఆపారు. మనం ఈ బండి మీద కొంచెం దూరం వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనం ట్రైన్లోనే వెళ్ళాలి, వేరే దారి. సో చండీగఢ్కి వెళ్తే అక్కడి నుంచి మనకి కసోలికి బస్ ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్ కసోలికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనకి ఎంత డబ్బులు మిగులుతాయో చూసి దానికి తగ్గట్టు స్టే రెడీ చేసుకుంటాం. అసలు ఇప్పుడు అభిషేక్ బ్రో వాళ్ళు ఏం చేస్తుంటారో ఏమీ అర్థం కావట్లేదు. గాయస్, అక్కడ బట్లర్ అన్న వంట చేస్తుంటే ఆ వాసన మనకి ఇక్కడి వరకు వచ్చేస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ నితీష్ వచ్చి స్విమ్మింగ్ చేసి వచ్చాక తిందా ఉంటున్నాడు. మనకి లిఫ్ట్ ఇచ్చిన అన్న అంబల్ గంటలో దింపేశాడు, సరిగ్గా స్టేషన్కి కిలోమీటర్ దూరం ముందు. మేమిద్దరం స్టేషన్కి నడుచుకుంటూ స్టేషన్ వచ్చేసాం. వరకు మేము నడుచుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు మనం చండీగఢ్కి వెళ్ళబోతున్నాం. నిన్ను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగనా? ఆ. సరే అయితే చెప్పు. ఓ, ఈ సైడ్ ఇంకా ఆ సైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకున్నాయి చెప్పు? ఎందుకున్నాయి? ఈ లైను ఇంకా ఆ లైను ఎందుకు? సైకిల్స్ తీసుకురావడం కోసం. ఓ చేత్తో పట్టుకుని సైకిల్ అలా పైకి తీసుకెళ్ళిపోవచ్చు. ఓహో ఓహో. మేము స్టేషన్కి రాగానే మాకు అర్థమైంది చండీగఢ్కి వెళ్ళాల్సిన ట్రైన్ మరో 2 నిమిషాల బయలుదేరిపోతుంది అని. నాకు తెలిసి ఇక్కడి నుంచి కసూరికి వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. ఇప్పుడు ఖర్చు ఎంత అయింది? 40 రూపాయలా? అవును, తనకి 40, నాకు 40, మొత్తం 80 రూపాయలు అయ్యాయి. 490. 490. అవును, 490 మిగిలింది. సో 490లో మాక్సిమం 400 వేసుకో. 400కి గ్యారంటీగా మనకి ఒక హోటల్ దొరుకుతుంది. So, చూసుకుందాంలే. problem లేదు. సో గాయస్, నితీష్ నన్నే ఫస్ట్ పూల్లో దూకమంటున్నాడు, కానీ నేను దూకుతాను. కానీ ఒక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే, అంటే ఒకవేళ నువ్వు కరెక్ట్ గా చెప్పావు అనుకో, అప్పుడు నేను దూకుతావా? దూకుతాను, లేదంటే నువ్వే దూకాలి. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. 100 into 2 plus 14 plus 17 divided by 7 into 0 45 into 0. 0. ఎందుకని? బ్రో ఇంటూ 0 అంటే ఏ నంబర్తో మల్టిప్లై చేసినా చివరికి 0నే వస్తుంది. ఓ మై గాడ్, మన మ్యాథ్స్ క్లాస్ నేను ఇందులో గెలిచాను. 10,000 కాదు, ఇది పూల్ కోసం డబ్బులు ఇస్తానని చెప్పిన క్వశ్చన్ మనం డబ్బులు ఇవ్వకుండా భలే మోసం కరెక్ట్ చేస్తున్నాడు. ఆన్సర్ చెప్పకుండా ఎందుకు ఇస్తారు డబ్బులు? దూకు. యాక్చువల్లీ సరే, తను నేను దూకుతానులే. కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు కాబట్టి దూకాల్సింది నేను, కానీ తనే దూకేశాడు. నువ్వు కూడా రా బ్రో. వస్తాను ఆగు రా, ఆగు, దూకు, ఆగు. దూకు. మైక్ పాడైపోతుంది బ్రో. త్వరగా దూకు. ఓకే, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ఏమన్నా? ప్లాన్ ఏంటని అడుగుతున్నా. చండీగఢ్ స్టేషన్కి వచ్చిన తర్వాత డబ్బులు సేవ్ చేయాలని చాలా మందిని మేము లిఫ్ట్ అడిగాం. మేము 1000 రూపాయలతో ఢిల్లీ టు కసూరికి వెళ్తున్నాము, కానీ వచ్చే దారిలోనే చాలా వరకు డబ్బులు ఖర్చు అయిపోయాయి. అక్కడ ఒక అతను మాకు లిఫ్ట్ ఇచ్చాడు. ఒకవేళ ఈ వీడియో కనుక 1 మిలియన్ లైక్స్ వస్తే అప్పుడు మేము నెక్స్ట్ 1 lakh ట్రిప్ వర్సెస్ 10 lakhs ట్రిప్ చేస్తాం. ఓ మై గాడ్, బడ్జెట్ పెరిగిపోతుంది బ్రో. మీ పేరేంటి? నా పేరు తేజ. మీ పేరు తేజ? ఆ. మీరు చూడడానికి పంజాబీలా కనిపిస్తున్నారు. 6th క్లాస్ లో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తను కూడా పంజాబీ. అవునా? మిమ్మల్ని కలవడం సంతోషం. నాకు కూడా. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడున్నారో వెతకడానికి హెల్ప్ చేయమంటే నేను హెల్ప్ చేస్తాను. కానీ నేను ఇప్పుడు లైట్ తీసుకున్నాను, నాకు అక్కర్లేదని వదిలేసాను. అయితే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాను చెప్పండి. సో బేసికలీ మా ఊరు హర్యానా. అలాగా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీకంటే ముందు ఒక 10 మందిని మేము లిఫ్ట్ అడిగేసి ఉంటాం. మా ఇద్దరిని ఎక్కించుకోండి ప్లీజ్ అంటే మేము బేసికలీ ఎలా ఆలోచిస్తామంటే, ఒక రోజుకి కనీసం మనం ఒక మంచి పని అయినా చేయాలి. ఒక మంచి పని చేస్తే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అంటే పరమాత్ముడు మన కోసం చాలా విషయాలు చేస్తున్నాడు. వాటిని మనం మనసులో పెట్టుకొని మనం కనీసం రోజులో ఒక్కరికైనా సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదొక మంచి పద్ధతి. సో గాయస్, ఇప్పుడు మేము ఈ రూమ్కి వచ్చాం. ఇక్కడ మాకు రూమ్ ఉంటుందో లేదో వెళ్ళి కనుక్కుందాం. అలాగే మన బడ్జెట్ కూడా వాళ్ళకి చెప్దాంలే, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ మన బడ్జెట్కి సెట్ అవుతుందో లేదో. రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయి రండి. ఉన్నాయా? రూమ్స్ బానే ఉంటాయా? బాగుంటాయి. సరే, ప్రైస్ ఎంత? 2,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. మన బడ్జెట్కి డబ్బులు చెప్తున్నాడు. 2000 అంట. మా దగ్గర డబ్బులు లేవని ఫీల్ అవుతున్నాం. అంటే ఇంకొంచెం డబ్బులు ఉంటే బాగుండేది, అప్పుడు ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ మా బడ్జెట్కి ఎవరు మాకు రూమ్స్ ఇవ్వమన్నారు. నన్ను అడిగితే మనం స్టార్టింగ్ లో ఆటోకి 100 రూపాయలు, 80 రూపాయలు అలాంటి అనవసరమైన ఖర్చులు మనం చేసి ఉండకూడదు. ఇప్పుడు ఆ డబ్బు మన దగ్గర ఉండుంటే మన దగ్గర కొంచెం బడ్జెట్ ఉండేది, మనం నెగోషియేట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 400 ఉంది. ఒకవేళ మనకి ఉండడానికి ఏమీ దొరకకపోతే అప్పుడు మనం ఎక్కడైనా సేఫ్ ప్లేస్ వెతుక్కొని అక్కడ మనం క్యాంపింగ్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆల్ రైట్ గాయ్స్, మేమైతే ఇప్పుడు ఒక సేఫ్ ప్లేస్కి వచ్చేసాం. మన బడ్జెట్కి రూమ్ లేవన్నారు. అవును, సో మేము- హోటల్ చుట్టుపక్కల ఏదైనా టెంట్ లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ ఉందాం Bro, అనుకున్నాం. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చుక్కలు చూపిస్తున్నానా? అవును చుక్కలు చూపిస్తున్నావు. అరే బ్రో ఏంటంటే ఏంటి తెచ్చావా లేదా? తీసుకొచ్చాను బ్రో. మనోడు పడుకోవడానికి సూపర్ ప్లేస్ సెట్ చేస్తున్నా గోళ చేస్తున్నాడు. నాకు ఆకలిస్తుంది. ఆకలేస్తోంది, ఓకే, తినడానికి ఏముంది? ఏదో ఒక హోటల్ ఉంటుంది బ్రో. అయితే వెళ్ళి వెతుక్కొని తినిపో. వెళ్ళు, నిద్రపోవడం ఎలాగో ఏంటి నేర్పించరా? bro? చూడు నేర్పిస్తున్నా. ఇదిగో ఇలా పడుకోవాలి. అసలు దాన్ని ఆఫ్ చేస్తే నిప్పు ఎక్కడి నుంచి వస్తుందిరా? లైటర్ ఉంటే దాంతో టక్ 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 ఆన్ చేయొచ్చు. ట్రై చేద్దామా? ట్రై చేయి. ఓరి నాయనో. ఆన్ అయిపోయింది. బ్రో నీ చేతి జుట్టంతా కాలిపోయినట్టు. బ్రో ఇది బాగుంది. తగ్గించిన తగ్గదేంటిది? ఏయ్, తగ్గు తగ్గు తగ్గు. బ్రో సో గాయస్, ఇప్పుడు మనం చాలా ఫ్రెష్ గా ఉన్న వేడిగా ఉన్న డిన్నర్ తినబోతున్నాం. పన్నీర్ టిక్కా టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంది. బెల్ పెప్పర్స్ కూడా అదిరిపోయింది. ఆహా. నేను మ్యాగీ ఎప్పుడు చేసినా టేస్టీగానే ఉంటుంది. 10/10 బ్రో. నోరు కాలిపోతుంది. వేడి వేడి వేడి. వేడిగా ఉందా? ఓపెన్ చేసావా? మేము రాత్రి డబ్బులు బాగా ఖర్చు పెట్టాం. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. మన బ్రోకి ఏదో అయినట్టుంది. పాటలు పాడుతున్నాడు. భరించక తప్పదు. పెళ్లి కల వచ్చేసిందే బాలం. అల్లరిల్లి ఓకే బ్రో అయితే ఇప్పుడు పడుకొని నిద్రపోతున్నాడు. అండ్ నేను నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఇక్కడ దోమలు బాగా గొడవ చేస్తున్నాయి. ఈ దోమలు గనక మనల్ని కుడితే మనకి గ్యారంటీగా రోగాలు వస్తాయి. అంటే ఎలాంటి రోగం అంటే అది డెంగ్యూ, మలేరియా ఇలాంటివి ఏమైనా మనకి వస్తుంటాయి. అప్పుడు హాస్పిటల్ ఖర్చు మన బ్రోనే చూసుకుంటాడు. ఓకే గాయస్, ఈరోజైతే ఎలాగో ఇలా గడిచింది. చివరికి ఇలా వచ్చి మనం పడుకోవడానికి ఇలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. కానీ ఎంటర్టైన్మెంట్కి ఇక్కడ జీరో స్కోప్ ఉంది. ట్రావెల్ చేసి చేసి బాగా అలసిపోయాను. పొద్దున్న లేచాక ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెతుకుతాం. అంటే ఇప్పుడు మన దగ్గర 490 రూపీస్ ఉన్నాయి. రేపు మనం వాటిని ఖర్చు పెట్టాలి. నన్ను అడిగితే ఈసారైనా మనం దాన్ని జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టాలి. సో మంచి చోటుకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. తిన్నాక మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకే, మస్కిటో నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మన డే 2 అండ్ మార్నింగ్ కూడా అయిపోయింది. నాకైతే తెల్లారింది కానీ మనోడికి ఇంకా తెల్లారలేదు. మనం చెప్పింది వినిపించినట్టుంది, లేస్తున్నాడు. ఏం చేస్తున్నావు బ్రో? అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ బ్యాలెన్స్ 490 రూపీస్. అంటే సో మనం వాటితో మనం ఇప్పుడు కడుపు నిండా తినచ్చు. నేను నమ్మలేం బ్రో. కాదు బ్రో, ఈసారి చూసి ఖర్చు పెడతాం. ఏమో మనోడు ఏం చేస్తాడో తెలియదు కానీ బాగా- మనమైతే బాగా మంచి తిందాం. బ్రేక్ఫాస్ట్ తిందాము. 490 రూపీస్ తో బాగా విన్నారా? తినచ్చు. 490కి హెల్తీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. చోలే భటూరే. అయితే ఓకే, మనం వెంటనే వీటన్నిటిని ప్యాక్ చేసేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకే గాయ్స్, నిన్న రాత్రి మేము బాగా ఎంజాయ్ చేసాం. నచ్చింది తిన్నాం, బాగా తాగాం. నా డైటింగ్ ప్లాన్ అయితే డిస్టర్బ్ అయింది. బట్ నేను డిసైడ్ అయిపోయాను, ఇక్కడ నుంచి డైటింగ్ ని ప్రాపర్ గా ఫాలో అవుతాను. అండ్ నేను ఇక్కడికి తీసుకొచ్చాను గ్రెనోలా బౌల్. అండ్ నితీష్ నా దగ్గర కోసం ఒక bowl ఉంది. నితీష్, ఇది నీకోసం కాదు, మరి ఇది ఎవరి కోసం? ఇది కూడా నాకే. నువ్వు ఇదిగో ఈ ఆలు పరోటాలు తిను. బ్రో నువ్వు మాత్రం కాదు, నేను కూడా పొట్ట తగ్గించుకోవాలి బ్రో. నేను కూడా డైటింగ్ అండ్ చేయాలి. గాయస్, ఒకటి మాత్రం నిజం, మేము నిన్న బాగా ఎంజాయ్ చేసాం. బట్ నాకు నిన్న రాత్రి ఏమనిపించిందంటే జాసూస్ ఇంకా మోపి కూడా మనతో ఉంటుంటే బాగా వైబ్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. సో వాళ్ళని పిలుద్దాం డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు మేము హల్దీరామ్స్ కి వెళ్ళి తిందామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎందుకు బ్రో? మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా. అవునా? మన దగ్గర 490 రూపీస్ ఉన్నాయి. ఈ రోజు కుమ్మేద్దాం. వెళ్దామా? పద. ఓకే గాయస్, చూడండి గాయస్, ఇప్పుడు మేము హిల్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన ఫుల్ ముంబై వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే వడాపావ్ ఆర్డర్ చేసాం. మనోడేమో ఇక్కడ చోలే భటూరే తింటున్నాడు. హెల్తీ, వెరీ హెల్తీ. మనకి మరీ అంత హెల్తీ వద్దు, సో దీన్ని ఆర్డర్ చేసుకున్నాను.
సో మన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి. అవును. ఇప్పుడు ఎంత మిగిలింది? 60 రూపీస్ ఉన్నాయి. 60 రూపీసా? ఓకే గాయస్, సో నిన్న రాత్రి మేము ఒక 10-12 వేల వరకు ఖర్చు పెట్టేశాం. సో ఇప్పుడు కూడా మన దగ్గర 13,000 రూపాయలు మిగిలిన్నాయి. అండ్ నేను ఆ డబ్బులు నా కోసం ఉపయోగించుకోవాలనుకోవట్లేదు, జాసూస్ ఇంకా మోపి కోసం ఖర్చు పెట్టబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళకి చండీగఢ్ నుంచి గోవాకి ఫ్లైట్ బుక్ చేయబోతున్నాను. వాళ్ళ కోసం ఒక క్యాబ్ ని పంపించి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి అందరం కలిసి ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అలా ఈ ట్రిప్ ని మనం ఎండ్ చేద్దాం. సో లెట్స్ డూ ఇట్ యార్. మనం ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటేనే బాగా ఎంజాయ్ చేస్తాం, ఒకరిమే ఎంజాయ్ చేయలేం. సో లెట్స్ ఎంజాయ్ టుగెదర్. లెట్స్ గో. రే మనోడు ఫోన్ చేస్తున్నాడు. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఫ్లైట్ బుక్ చేశానని చెప్పి వాళ్ళని బయలుదేరి రమ్మని చెప్పాను. సో గాయస్, ఇప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్. మనోడు ఫోన్ చేసి గోవాకి రమ్మని చెప్పి పిలిచాడు. మమ్మల్ని మిస్ అయ్యాడంట, వస్తే ఎంజాయ్ చేద్దాం అన్నాడు. వెళ్దామా? అక్కడికి వెళ్ళాక వాడి సంగతి తేల్చేద్దాం. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. చండీగఢ్ నుంచి ఫ్లైట్ ఉంది. ఇంకాసేపట్లో మన ఫోన్కి ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి. తొందరగా కానీ బ్రో, లెట్స్ గో. సో ఫైనలీ గాయస్, వి ఆర్ గోయింగ్ గోవా. అసలు ఈ విల్లా ఎక్కడ ఉంది బ్రో? మనోడేమో రమ్మని పిలిచేశాడు. వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. మనం పిచ్చోళ్ళ మ్యాగీ చేసుకుని తింటుంటే వాడు విల్లాలో కూర్చుని తింటున్నాడు. ఏంటో. ఏంటి బ్రో ఇంత బాగుంది? హాయ్ బ్రో, మనోడు వచ్చాడా? ఫైనలీ వెల్కమ్ బ్యాక్. సరే సరే, ఒక నిమిషం ఆగు. అసలు మీరిద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? మేమిద్దరమే కాదు, ఆ? మీరు బాగా జాయిన్ ఎంజాయ్ అవ్వచ్చు. చేద్దాం. నేను ఇక్కడ పిచ్చా, ఏం చేస్తున్నావు? ఎంత దారుణంగా గడిచిందో తెలుసా నీకు? ఒక నిమిషం ఆగరా. ఎందుకు ఇలా చేసావు? అదిగో వాడిని అడుగు. ఎందుకు చేసావు చెప్పు. రే, 1000 రూపాయలకి 1,00,000 రూపాయలకి పోటీ కాంపిటీషన్. జాసూస్ ఇంకా మోపి వచ్చిన తర్వాత ఆ వెళితి దూరం అయింది. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను వీళ్ళిద్దరిని కాపాడి తీసుకొస్తే వీళ్ళిద్దరేమో నన్ను పడేసి కొడుతున్నారు. ఇప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేయబోతున్నాం. నిజం చెప్పాలంటే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మీకు కావాల్సింది డబ్బులు కాదు, మంచి ఫ్రెండ్స్ ఉంటే చాలు. అప్పుడది 1000 రూపాయల ట్రిప్ అయినా సరే, 1,00,000 రూపాయల ట్రిప్ అయినా సరే, అసలు తేడా ఉండదు.